వెంకటేష్ను నానా దుర్భాషలాడి భయంకరంగా ఆయనపై దాడి చేశారు. ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవన్నీ అవసరం లేదు వాళ్లకు. అంటే లవ్ జిహాదీ పేరుతో మా పిల్లలను మీరు మభ్యపెట్టొచ్చు, భయపెట్టొచ్చు, దాన్ని ఎవరు వ్యతిరేకించొద్దు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళు వెనుక ముందు ఆలోచన లేదు, మనపై దాడి చేయడమే ప్రధాన కర్తవ్యం. ఆ తర్వాత అజీర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంకటేష్ తప్పు లేదు, నేనే మా ఆవిడతో మాట్లాడమన్నాను, ఆమె ఆగ్రహంగా ఉంది, ఆమెను ఇంటికి తొలగొచ్చే ప్రయత్నం చేయని నేనే చెప్పాను, పోలీసులు కూడా చెప్పారు మీడియా ముందు వెంకటేష్ తప్పు లేదు అని. అంటే ఏంది, ఏం జరుగుతుంది? మంచి చెడు ఆలోచన లేదా? ఆత్మీయ మిత్రుల మధ్య, ఆత్మీయులని తెలుసు కదా వాళ్లకు, ఇద్దరు మిత్రులని, ఆ సందర్భంలో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హిందూ మతంపై దాడి కాదా ఇది? ఏమంటారు మీరు?